హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను బీరకాయ టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేసి చూపిస్తున్నాను. చూసేయండి, ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఇదైతే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి వాష్ చేసుకొని వేసుకున్నాను. ఇవైతే పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి, అందుకని 5 వేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక బీరకాయని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. బీరకాయ కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక 7 టమాటాల వరకు వాష్ చేసుకొని ఒక్కొక్క టమాటాని 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు నేను వీటన్నిటిని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు యాడ్ చేశాను. చింతపండు నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తాను, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉన్నాయి కాబట్టి చింతపండు కొంచెమే యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు మనకి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొత్తిమీర ఒక 1/2 కట్ట వరకు యాడ్ చేశాను. కొత్తిమీర మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అన్న 2 మినిట్స్ ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఈ టైంలో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముందే వేసేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది. అదే 2 మినిట్స్ ముందు యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద పెడితే మనకి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది పుల్ల పుల్లగా చట్నీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అంతే. ఇంకా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్, షేర్ ఇచ్చి సపోర్ట్ చేసేయచ్చు కదా. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.